ఇది కూరగాయల మార్కెట్. పాలకూర ఎంత? 100 రూపాయలు. ఇది ఎక్కడ పాలకూర? ఎక్కడ పండించారు ఏంటి 100 రూపాయలకి? 2 రూపీస్ పాలు. ఓ 2 రూపీసా? నేను ఇంకా 3 రూపీస్ ఏమో అనుకున్నాను. బంగాళదుంపలు ఒక 1/2 డజన్ ఇవ్వండి నాకు. మోకాళ్ళు ఉన్న వాళ్ళు తినకూడదు. మోకాళ్ళ నొప్పులా? మోకాళ్ళ నొప్పులు. నాకేం మోకాళ్ళ నొప్పులు లేవు, నేను చిన్నపిల్లని. చిన్న పిల్లలు అయితే బయటకు రారు కదా, కుక్కలు కొడుతాయి కదా. నన్నేం కుక్కలు కొరకవు, కుదిరితే నేనే కుక్కను కొరుకుతా. నేను కూడా కొడుకుతా కుక్కలు. కొరకద్దమ్మా, కొరకద్దు. నిజంగానే బయటికి వెళ్ళి కొరికేలా ఉంది. ఇదిగోండి కార్డు. మా సారు మిద్దు నీలా. సరే అయితే ఓకే, క్యాష్ ఇస్తాను ఉండండి. ఎంత చెప్పండి ముందు? 10 రూపీస్. నా దగ్గర 500 ఉంది. ఈ 500 ఇందాకే 10 అన్నారు. అది కామెడీ. కామెడీయా? అన్ని కావాలా ఒకటి కావాలా? ఒకటే కావాలి. ఇది కూడా ఎంత? 500. షాపింగ్ చేసిన చాలు, ఒకసారి మనం వెళ్ళి గేమ్ ఆడుకుందాం. అదే హే, వెల్కమ్ టు yet another episode of the fun filled stress busters. మీకు లైఫ్ లో స్ట్రెస్ ఉందా? అయితే మీ స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి ఈ రోజు మాతో పాటు ఉన్నారు స్ట్రెస్ బస్టర్స్. ఏమండి, కిలో టమాటాలు ఎంత అండి? 200. ఇంక ఇంతే, టమాటో పప్పు చేసినట్టే. పదివే, నా పేరు సుమ, మీ పేరేంటి? అన్య, శివార్త, శ్రీంక. స్కూల్కి వెళ్తున్నారా మీరందరూ? వెళ్తున్నాం. ఎందుకు చదువుకోవాలి? ఫీజు కట్టినట్టే ఇంత చదవాలి. ఫీజు కట్టాక చదవాలి. ఇది కరెక్ట్, లేకపోతే ఫీజు వేస్ట్ అయిపోదు. పిల్లకి ఎన్ని తెలివితేటలు. నువ్వు చెప్పమ్మా, ఎందుకు చదవాలి? ఆఫీస్ కూడా వెళ్ళాలి. కరెక్ట్, ఇదొక కష్టం. మళ్ళీ పెద్దగా అయితే ఆఫీస్కి వెళ్ళాలంటే చదువుకోవాలి. నువ్వు చెప్పమ్మా, ఎందుకు చదువుకోవాలి? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, మొహమాట పడకుండా చెప్పేసేయ్. మీ అమ్మ నాన్న చదువుకున్నారా? వచ్చారా ఇవాళ మీ అమ్మ నాన్న? అమ్మ వచ్చింది, నాన్న ఆఫీస్. మీ నాన్న ఏం పని చేస్తాడు మాన్య? మా నాన్న ఆఫీస్ పని. ఎప్పుడు వెళ్ళిపోతాడు ఆఫీస్ కి? రోజు వెనస్డే నుంచి ఫ్రైడే వరకు. మరి అమ్మ? మండే నుంచి ట్యూస్డే వరకు. ఓ, భలే డివైడ్ చేసుకున్నారే వీళ్ళు. సాటర్డే సండే ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారు. అవునా, ఇంట్లో ఉండి ఏం చేసుకుంటారు? సామాన్లు ఎత్తి పెడతారు. ఎవరెవరు బట్టలు ఉతుకుతారు? మా అమ్మ. శివ, మీ ఇంట్లో నాన్న ఎప్పుడు వెళ్తాడు? ఆఫీస్కి వెళ్ళను మా నాన్న. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు నాకు? ఏం పెడతావు? అదే ఏం పెడతావు? పెడతా అంటున్నావు, ఏం పెట్టట్లా? చికెన్. కమాన్, చికెన్ 65. నువ్వు మధ్యలో టమాటో తినేసావా ఏంటి? నువ్వే టమాటోలో ఉన్నావు. సరే, ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కదా దేశంలో, వాటి గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే మీరు స్ట్రెస్ బస్టర్స్ కాబట్టి. అందులో మెయిన్ గా ఉండేటువంటి సమస్య ఏంటంటే పొల్యూషన్ తగ్గాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు హాస్పిటల్ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్ ఆపరేషనే. కొంచెం నవ్వచ్చు కదా శివ, ఇష్టం ఉండదా నవ్వడం? పోనీ నేను నవ్వుతున్నాను, ఓకేనా? నేను నవ్వొద్దంటే ప్రపంచం ఆగిపోతుందిరా బాబు నాకు. నువ్వు నవ్వావు, నేను చూశాను. మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? ఏం దండం పెట్టుకుంటావు దేవుడికి? ఆఫీస్కి వెళ్ళాలనుకోను. అయ్యో పిచ్చి నాయన, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు దేవుడా నాకు ఆఫీస్ వద్దని కోరుకుంటారు పెద్దగా అయిన తర్వాత. ఏమిటో నువ్వేం కోరుకుంటావు మాన్య? మా నాన్న ఓన్లీ వెనస్డే నుంచి ఫ్రైడే వచ్చే వెళ్ళాలి అంటుంటా. అయ్యో సో క్యూట్. అమ్మ బాగా నేర్పించినట్టుంది పాపకి. మీరు షాపింగ్ చేస్తారా? షాపింగ్కి వెళ్ళి ఏం కొంటావు? డ్రెస్సులా? ఓకే, కంగారేసింది నాకు. నువ్వు షాపింగ్కి వెళ్ళరా మీరు? అంటే అసలు డబ్బులు బయటకు తీయరా? మీరు ఒక 200 తీసి కొంచెం ఏదైనా ఖర్చు పెట్టారనుకో, మా లాంటి వాళ్ళు బతకాలి కదా. మరి ఖర్చు పెడితే మేమేం కొనుక్కోవాలి? మీరు మొత్తం దాచిపెట్టుకుంటే డబ్బులు అవి ఏమైనా పిల్లల్ని పెడతాయా? మరి అయ్యందా కొనెత్తే మరి చింతంకేమవుతాయి? నీ ఫేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. మరి నీకు
బర్త్డే పార్టీ అయితే ఖర్చు పెట్టాలి కదరా. చిన్నపిల్లలకు డబ్బులు ఉండు. చిన్నపిల్లలకు డబ్బులు ఉండవా? ఎవరు చెప్పారు? ఇవాళ వెళ్ళి మీ నాన్నని అడుగు. నేను చూడు అంత చిన్నపిల్లను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మా డాడీ నరికితే నన్ను ఒక గుర్తు కొడితే ఎక్కడికి పడతా. మీ డాడీ నిన్ను గుద్దుతాడా నన్ను గుద్దుతాడా? నన్ను నిన్నా అయితే ఓకే. కూల్ బేబీ కూల్. అయినా నేను చిన్నపిల్లని అవునా కాదా చెప్పు. కాదు, నాది నీది సేమ్ ఏజ్. నా మాట విను. నా 6 years కదా. 6ఆ? అయితే నాది 6. అది 39 కదా. 39ఆ? కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నా 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. ఎవరు చెప్పి పంపించారా నీకు నా ఏజ్ అంత? మా మమ్మీ. శత్రువులు ఎక్కడో ఉండరు యాంకర్లకి. వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాంలు చూసేటువంటి ఆడవాళ్లే ఉంటారు. నువ్వు చెప్పు నాన్న, నేను చిన్నపిల్లని అవునా కాదా? చూసావా, మా ఆడవాళ్ళు ఎంత చక్కగా అబద్ధాలు చెప్తారు. ఏంటిది టొమాటో మసాజ్? అది ఇప్పటి వరకు నేను ఒక వంకాయ మసాజ్ చేసుకుంటా. ఎలా చేయాలి ఇలాగా? వావ్, చాలా రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు కూడా పాలకూరతో చేసుకోరా. తెచ్చుకోను. ఏం చెప్పినా వినేలా లేవే నువ్వు అసలు. క్యూట్ బాయ్. ఇంట్లో పనులు ఎక్కువగా ఎవరు చేస్తారు? అమ్మ చేస్తారా, నాన్న చేస్తారా? నువ్వు చెప్పు నాన్న. మా మమ్మీ ఏమేం పనులు చేస్తారు? చేస్తారు, బట్టలు ఆరేస్తుంది, వంట చేసి బట్టలు ఆరేస్తుంది, ఇంకా ఇల్లు ఉడుస్తుంది, ఇల్లు ఉడుస్తుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది. అప్పుడు డాడీ ఏం చేస్తుంటారమ్మా? వర్క్ చేసుకుంటుంది. బాగా ట్రైనింగ్ ఇచ్చారు పిల్లలకి. మీ ఇంట్లో? మా ఇంట్లో డాడీ చేస్తాం. డాడీ చేస్తారా వంట? వంట అవునా? మరి నువ్వు చేయొచ్చుగా పాపం. చిన్నపిల్లలతో ఎందుకు అంత పని చేయిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా అంటున్నావు? ముక్కు ఊడిపోతుందా? కాదు, మహేష్ బాబు స్టైలా? పండుగాడు కాదు, నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ నుండి. ఆకుకూర పట్టుకుంటే వస్తాగా. ఒక పని చేయి, అది పెట్టే ఇక్కడ కూర్చో. సరే, నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాను, చూద్దామా? అందులో వీడియోలో ఎవరున్నారో చెప్పాలి, ఓకేనా? సరే, వీడియో నంబర్ 1. ఆయన ఎవరో తెలుసా? పక్కింట్లో బ్రహ్మానందం. నువ్వు? బ్రహ్మానందం. బ్రహ్మ బ్రహ్మ ఓకే, బ్రహ్మానందం. గేమ్స్ మాస్టర్. గేమ్స్ మాస్టరా? ఓ కాదు, ఆయన కే పాల్ గారు. అవును, కే పాల్ గారు. బాగా చూడు, మొన్న పార్టీలో కలిసావేమో. పార్టీ పెట్టారు కదా ఇంట్లో. పార్టీ పెట్టలా. ఎందుకు పెట్టట్లేదు పార్టీలు మీ ఇంట్లో? పార్టీలు పెట్టు. డబ్బులు ఖర్చు అయిపోతాయనా? మరి తింటాంగా ఏంటి? డబ్బులంతా ఖర్చు అయితే మరి రేపేం తినాలి? చూసారు కదా, డబ్బులంతా ఖర్చు పెడితే రేపేం తినాలి అన్న ఆలోచన ఉందా మీకు అసలు? వాడికి ఉన్నంత శివాకి కదా. శివ చెప్పు అందరికి, కొంచెం దాచుకోండి డబ్బులు అని. కొంచెం దాచుకోండి మీరు అందరు డబ్బులు. ఈ వీడియో చూడు. అది ఎవరు? అనసూయక్క. అనసూయక్క? ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. అనసూయక్క. లక్ష్మి. నో. శ్రీమూర్తి. నువ్వు చెప్పరా. నాకు ఇష్టం లేదు అమ్మాయిలు అంటారు. నీకు ఇష్టం లేదా అమ్మాయిలు అంటే? ఎందుకు ఇష్టం లేదు అంతే. మరి నీ పక్కనేమో 2 అమ్మాయిలు కూర్చుని ఉన్నారు, ఎదురుగానేమో నేను చిన్న పిల్లలు. ఏం చెప్పావురా? నేను చిన్నపిల్లనేగా. నీకు అమ్మాయిలతో ఎప్పుడు వచ్చింది ప్రాబ్లం చెప్పు? ఏమైనా గొడవ పడ్డారా? అప్పుడప్పుడు పిల్లలు తిడతారు. ఎవరు? అమ్మాయిలు. అమ్మాయిలు నీకు నచ్చరు అసలు? ఓన్లీ అబ్బాయిలతోనే ఫ్రెండ్స్ చేస్తావా? ఓ, నేను కూడా అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడు. నేను మాట్లాడతా. సరే, ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్. ఈవిడ లక్ష్మి మంచు. ఓకే, నెక్స్ట్. ఏం చేస్తున్నారు ఆయన? డబ్బులు ఖర్చు పెడుతున్నా. ఎవరైనా ఏం చేస్తున్నారంటే షాపింగ్ చేస్తున్నారని చెప్తారు కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నాడంట ఆయన. సరే, ఈ వీడియోతో నువ్వు హ్యాపీ కదా? ఇందులో అమ్మాయిలు అయితే లేరు. నువ్వు కూడా పెద్దగిన తర్వాత అలా కోటు సూటు కొనుక్కుంటావా లేదా? కొనుక్కోవాలంటే డబ్బులు ఉండదుగా. ఏం చెప్పావురా? మాన్య, నువ్వు కొనిస్తావా? నీ దగ్గర డబ్బులు ఉంటాయి అప్పుడు? కాయిన్స్ ఉంటాయి. సరే, కాయిన్స్ పెట్టి కొనుక్కో. ఓకే, కాయిన్స్ పెట్టరు, ఓన్లీ మనీ, ఓన్లీ పేపర్. పేపర్ గారు
బెడ్డుకుంటే కదా ఇలా మనేసు గాంధీ తాత గాంధీ తాత గాంధీ తాత మనేసుంటే కదా ఆ, ఆ. అక్కడ గాంధీ తాత ఫోటో ఉంది కదా ఆ. ఆ మనేసే అడుగుతారు. అచ్చా, సో మనీ ఏంటి, దాని మీద ఎవరి బొమ్మ ఉంది, ఏది పెడితే వస్తాయో అన్ని మనవాడికి 6 ఏళ్ల లోపే తెలిసిపోయిందమ్మా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. చిన్న టేబుల్, చిన్న చైర్స్. మాన్య, నువ్వు కూడా వెళ్తావా అలాగా? నువ్వేమడిగితే అది కొనిస్తారా ఇంట్లో నీకు అమ్మ నాన్న? ఇవ్వరా? నీకేం కావాలి? వెజిటేబుల్. అయ్యో పిచ్చి తల్లి, ఎంత మంచిదానివి అమ్మా, నువ్వు వెజిటేబుల్స్ అడుగుతున్నావు. నీకేం కావాలి? చికెన్ చికెన్. నీ డబ్బులతో కొనుక్కో, నేను పెట్టానులే. మేడం, మీకు 1 కేజీ టొమాటోలు ఇవ్వనండి? మంచిగా తయారైంది మీ ఫేస్, టొమాటో లాగా క్యూట్ గా బాగుందండి, నైస్. మీకేం కావాలి? ఆకుకూర. పిల్లలు ఇవి చూసి ఇలా తయారయ్యారా, లేకపోతే ఇవి లేకపోతే కూడా అవే అడిగేవాళ్ళ? ఐ డోంట్ నో. ఎనీవే, నెక్స్ట్. సో అకేషన్ చాలా సింపుల్. మదర్స్ డే ఉంది. మా అమ్మకి ఒక చీర గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందరు ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళు కట్టుబడతారు, వాళ్ళు చిత్తంగా ఉండరు. శ్రీముఖి, విన్నావా? వెళ్ళి మొత్తం షాపింగ్ చేస్తున్నా, నీకు తినడానికి ఉండదు అసలు. నాకు తెలిసి వీళ్ళ అమ్మా నాన్న వీడిని షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు వీడు ఏవైనా కొంటాను అంటే నీకు తినడానికి ఉండదు, ఇది కొంటే అంటున్నారు. భలే ట్రిక్ అండి మీరు ప్లే చేసింది. మాకు తెలియక మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పైగా ఈ మధ్యకాలంలో అందరూ మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, సిస్టర్స్ డేలు వ్లాగులు చేసుకుంటున్నారు. వెళ్ళి మా మదర్కి గిఫ్ట్ కొన్నా అన్నట్టు. బై ద వే, నేను కూడా చేసినట్టున్నానుగా, వదిలేదు, చెప్పుకోవద్దు మనం. ఈ అమ్మాయి నీకు తెలుసు, కావాలంటే దగ్గరకు వచ్చి చూసేసి వెళ్ళు ఒకసారి. నేను అన్నా వెళ్ళురా, నాకు ఇస్తున్నారు అంటే ఒక్కసారి. నేను వెళ్తున్నాను. నువ్వు రా, చూడు ఎంత ధైర్యంగా వెళ్తుందో. రా. ఎవరో తెలుసా ఇప్పుడు? సుజాత. ఇంత దగ్గరగా చూస్తే నువ్వు సుజాతవా? ఓకే, నువ్వు వెళ్ళు మాన్య. చెప్పు, ఎవరు? లక్ష్మి. హలో లక్ష్మి. హలో లక్ష్మి. మేడం, శ్రీముఖి గారు చూసారా? ఓకే, మీకు ఎవరికైనా పాటలు వచ్చా? నాకు రాదు. అదేదో నాకు వచ్చు అన్నట్టు చెప్పావురా. ఎక్స్ట్రాడినరీ అదర్ కూడా వేసాడు. మాన్యకు వచ్చా? నాకు వచ్చు. సరే, పాడు. చెంకిల అంగేలేసి చాకులకున్నతోరే ఓన్నే కళ్ళకు ఆయన పెట్టి కన్నిట్లో కొడుతుంటేనే. వావ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా పాడావు. ఇప్పుడు మాన్య. అమ్మ ఉయ్యాల తోనా చెంపాల అమ్మ వడి నేను ఊరాల. బాగా పాడారు కదా వీళ్ళిద్దరు. ఇప్పుడు నువ్వు వీళ్ళకి మార్కులే, ఎంత బాగా పాడారు. నువ్వు జడ్జి ఇప్పుడు. దీనికి 100. దీనికి 100 ఇస్తావా? ఓకే, సరే. తనకి కూడా ఇచ్చే 100. నీకు 100, నీకు 100. 100 అంటే ఏంటి అనుకుంటున్నావు? 100 రూపీస్ ఇవ్వాలి నువ్వు వాళ్ళకి ఇప్పుడు. నా దగ్గరే ఉన్నాయి. అదిగో ఈ అంట ఆమె, చూడు. ఏదంటే డబ్బులు ఉంటే మా డాడీ దగ్గర డబ్బులు. డాడీ దగ్గర లేవు, మమ్మీ దగ్గర లేవు, నీకు మాత్రం చికెన్ కొనుక్కోవడానికి ఉన్నాయి. నాకు లేవు. మిమ్మల్ని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, అడగొచ్చా? వాళ్ళకి స్ట్రెస్ ఉందంట లైఫ్ లో. ఓకే, అడగండి. మనకి బోర్ కొట్టకుండా ఏం చేయాలి? మనకంటే బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? బయటకు. ఓకే, బయటికి వెళ్ళి ఏం చేయాలి? మంచి గాలికి తిరగాలి. మంచి గాలికి తిరగాల. చూసారా, తిరగడం కూడా వాడి క్లారిటీ ఉంది, గాలికి తిరగాలని. ఇప్పుడు నేనంటే బయటికి వెళ్ళాను అనుకో, ఒక 4 పానీపూరీలో ఏదో తింటాను, అలా ఏదో చెప్పు బోర్ కొట్టకుండా ఉండాలంటే. నేను చెప్తా. చెప్పు. లిప్స్టిక్స్. చూసావా, లిప్స్టిక్ కొనాలంట. మరి బాయ్స్ ఎందుకు కొనరు? బాయ్స్ కూడా కొనరు. మీ బాయ్స్ కి పాపం వేసుకోవడానికి పెద్దగా ఏం లేదు, ఒక ప్యాంటు, ఒక షర్టు తప్ప. నేను చెప్తా. చెప్పు. చైన్ కొనుక్కుంటా. ఈ మధ్య మధ్యలో ఒక ఐటమ్ గుర్తొస్తుంది. నువ్వు చెప్పు, బాయ్స్ అయితే ఏం కొంటారు? రింగ్. అది ఓన్లీ ఎంగేజ్మెంట్ కి వేస్తారు కదా రింగ్. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందో తెలుసా? మళ్ళీ నన్ను కొత్తితే ఇంట్లో ఏవో సీన్స్ చూసినట్టుంది. కొట్టరమ్మా. ఇప్పుడు నాకు పెళ్ళయింది, మా ఆయన పేరు రాజీవ్ కనకాల, నేను నిజంగా కొట్టను. నేను పెట్టిన తట్టులు తెచ్చుకుంటే నేను కొత్తాం కదా, వాళ్ళు కూడా కొడతారు. అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పి. అమ్మో, పుట్టింటి వరకు వెళ్ళాడు రా బాబోయ్. ఇంట్లో చాలా సీన్లు చూసినట్టున్నాడు. మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లలు పెట్టే తిరుగుతారు. చిరుగుతారా? అన్ని తెచ్చుకుంటారు.
అర్థం చేసుకుంటారా? కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. అంటే పెళ్ళైతే మరి ఖర్చు కూడా అవుతుంది కదా చాలా. ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉందా కుర్చీలో? చీమలు ఏమైనా కుడుతున్నాయా? కాదు, ఆ, నేను బెడ్డుకున్నాం కదా. అవునా, సరిపోవట్లేదా? పోనీ కాసేపు నేను అక్కడ కూర్చుంటా, నువ్వు ఇక్కడ కూర్చుంటావా? సరేదా. బా ఏం కూర్చున్నావురా దర్జాగా అసలు. అంటే ముగ్గురు అమ్మాయిలను ఒక సైడ్ వేసేసి నువ్వు వెళ్ళిపోయావు చూసావు. నీకు మామూలుగా లేదురా అసలు తెలివితేటలు. మీకు అర్థమవుతుంది అసలు? మనల్ని బక్రా చేసి వాడు సింగిల్ అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది కదా, వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతే అలా హ్యాపీగా ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఎతుకుతారు. ఆ తర్వాత ఎత్తుకిన తర్వాత ఎందుకు తెచ్చుకుంటారు? సరే నువ్వు ఒక్కడివే పాట ఏం పాడలేదు, ఏమైనా పాడొచ్చుగా. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైఫ్ నో పాప, ఈటింగ్ షుగర్ హా హా హా. షుగర్ తీసి చికెన్ పెట్టేయాలి అందులో. జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ చికెన్, ఈటింగ్ షుగర్ చికెన్, ఈటింగ్ చికెన్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్ చికెన్ చికెన్ చికెన్. సరే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎక్కువ అందంగా ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ అందంగా ఉంటారా? బాయ్. నువ్వు గర్ల్స్ అని చెప్పవే, గర్ల్స్ అని చెప్పు. గర్ల్సే అందంగా ఉంటారు. ఒక్కసారి నా ఫేస్ చూడు, అందంగా ఉన్నానా లేదా? బాగా చూడు, చూడు ఎంత బాగున్నాను. నా కళ్ళు చూడు, కలా కలా చూడు. మాకైతే చూడు జుట్టు ఎంత బాగుంది మాకు. మరి బాయ్స్ బాగురా? మా కండలు కూడా ఉంటాయి. ఇదిగో మీ కందుల ఇవి కండలు చూడు. ఇదిగో ఇదిగో చూడు కండలు. నాకు దూరం ఎంత ఉందో నాకు ఉన్నాయి. ఇదిగో నేను చాలా స్ట్రాంగ్. పైగా గర్ల్స్ చాలా స్ట్రాంగ్ తెలుసా? కొంతమంది కొట్టు, ఎక్కడికి వెళ్తే పడతారో చూద్దాం. సరే సరే, నువ్వు కొడితే ఎక్కడికి వెళ్ళి పడతారు? కొంచెం దూరంకి వెళ్ళి కుక్కర్ ఎగిరి పడతారు. ఎగిరి పడతారా? నాకు కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంది. నేను ఇక్కడ కొడితే వేరే కంట్రీలో వెళ్ళి పడతారు. అబ్బాయిలు బాగా వంట చేస్తారా, అమ్మాయిలు బాగా వంట చేస్తారా? కొంతమంది బాయ్స్ కూడా చేస్తారు. ఎవరా బాయ్స్? పెద్దోళ్ళు. ఎవరా పెద్దోళ్ళు? మగాదే మగాదే. నేనెవరో తెలుసా? సుమ్మా. ఎక్కడ చూసావు? టీవీలో. మరి నీ గర్ల్స్ పడదుగా, నన్ను ఎందుకు చూస్తున్నావు? మా డాడీ కూడా పెట్టి, మా మమ్మీ పెట్టింది. ఓకే ఓకే సరే. నీకు తెలుసా నేను ఏం చేస్తూ ఉంటాను టీవీలో? ఓవర్ యాక్టింగ్. దీంతో ఇవాళ ఎపిసోడ్ కట్టు. నమస్కారం, మీకో నమస్కారం, మీకో నమస్కారం, మీకో బాగా టమాటో రుద్దారుగా. ఏరా నీకు అంత నవ్వు వస్తుంది? నిజంగా చెప్పరా, నేనేం చేస్తుంటాను టీవీలో? టీవీలో ప్రోగ్రామ్ చెప్తా. అది కదా, మరి అలా అనిందేంట్రా? నాకు అట్లనే వచ్చు. నేను యాంకరింగ్ చేస్తుంటా. ఏంటి? యాంకరింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం. నేను ఏం చేస్తూ ఉంటాను నాన్న? యాంకరింగ్. మార్చేసాం. ఏ వెరీ గుడ్, వెరీ గుడ్. డన్, అయిపోయింది. ఇంకెళ్ళిపోవచ్చు నువ్వు. వెళ్ళాలని లేదు కదా నీకు? ఇలా ఉంది. నీకు అమ్మాయిలు నచ్చేసారు ఇక్కడ. అది నచ్చరు. నువ్వు ఒక ఓరకంటతో మమ్మల్ని ఇలా చూస్తూ ఉన్నావు. చూసావా, నీకు ఇప్పటికి కూడా వెళ్ళిపో అన్నా నువ్వు వెళ్ళట్లేదంటే నీకు ఈ అమ్మాయిలు అందరు నచ్చేసారు. ఏ నీకు అమ్మాయిలు పడరుగా? మా మమ్మీ చేసింది. కొంపతీసి ప్రేమిస్తున్నావా ఏంటి నన్ను? ప్రేమిస్తానికి ఆ బాక్స్ వచ్చిందా? సరే తీసుకో, పడి ఉంటుంది. ఇదిగో మరి ఈ గిఫ్ట్ కి డబ్బులు అయి ఉంటాయిగా? డబ్బులు గారు వాచ్మెన్ తెచ్చాడు. ఇది వాచ్మెన్ తెచ్చాడా? ఇంట్లో ఉండేదానికి కవరేజ్ తీసుకొచ్చారా? మీ వాడు అన్ని నిజాలు చెప్పేసేలా ఉన్నాడు. క్లాప్స్ కొట్టండి. సూపర్ రా, చాలా బాగా చేసావు.